ఇచ్చినట్టే ఉంటుందండి. ఆ 3 తినేస్తుంది. డబ్బులు ఇస్తే వెళ్ళిపోతాగా. డబ్బులు ఒక పని చేయండి, ఏమండి కింద వేస్తాను తీసుకోండి. కింద వేస్తావా? కింద వేయటం బాబు గారు? డబ్బులు కింద. ఆహా, అట్లా అంటారా? సరే వేయండి. అట్లా అంటే మరి ఎట్లా అంట? ఏందో కింద వేస్తానంటే ఏందో అనుకుంటా. ఇంకా ఈ రోజు మీకు మాకు కాయిన్స్. కాయిన్సా? చిలక పచ్చ కోక పెట్టినది కేక, చిలక పచ్చ కోక పెట్టినది కోక, ఓడి లేక బాలచంద్రుడా వచ్చినది కాక అందుకోవి పాల మీగడా రారా ఉల్లాస వీరుడా రారా ఉల్లాస వీరుడా ఈ చోకుమాడ నీదేనా పట్టుపావడా, చిలక పచ్చ కోక పెట్టినది కేక, చిలక పచ్చ కోక పెట్టినది కేక, ఎవరు లేక బాలకృష్ణుడా రెండు జల్ల కైక రచ్చినాడు రారా ఉల్లాస వీరుడా. ఏమనుకోకే, ఏమనుకోదిగో. నువ్వు పద్దా కట్టే తిరిగట్టే ఊపుతున్నావు. కాదు, ఈ పాట కాకుండా అలా పాట లేదా? లంగా ఎత్తు లంగా ఎత్తు అది లేదా? నువ్వు ఇంకా అంతవరకు రాలేనట్టుంది. అప్రెంటిస్ నేర్చుకోవాలా? ఎత్తిన దాకా రాలేదు. పోనదో జారిందమ్మా 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 ఏందది? జారు పైట. అబ్బో! ఎవరిది? నీదొద్దులే, మొత్తం అంతా జారిపోయింది. మాకేం జరిగింది? మీరు ఏమన్నండి, మిమ్మల్ని ఎవడు అన్నాడండి? మీకేమండి సూపర్ కేక్ 100 డేస్. మీ టికెట్ 1000 రూపాయలకి కొంటారు కలికి సినిమా లాగా. ఏది ఇంకోసారి చెప్పు. నీకు 60 పైసల కంటే ఎక్కువ లేదు, డబ్బులు మార్కెట్ లేదే. అది రోల్డ్ గోల్డ్. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, వినాయకరావు గారు, బెల్లంకొండ కోటయ్య గారు ఇక్కడే ఉన్నట్టున్నారు, మహబూ గారు ఇక్కడే ఉన్నారు, నరసింహన్ గారు ఇక్కడే ఉన్నారు. నా పరిస్థితి ఎలా ఉందంటే, ఫస్ట్ ఎంట్రీ ఎలా ఉన్నాను, ఇప్పుడో ఇస్త్రీ చొక్కా జేబీ బొక్క. అంతా అయిపోయిందన్నమ్మా, అంతా అయిపోయిందమ్మా. కోకతులుపోయి మా లక్ష్యం. ఏమండి, ఫస్ట్ బజారుకు పెట్టిన బలుపులాగా ఉండేవాళ్ళు, ఇప్పుడు బర్రె పట్ల జోరీగలాగా ఉన్నాడు. ఏమండి వచ్చాను, కనీసం ఈ రోజైనా నన్ను ఏదైనా చేసి పంపించండి. ఏం చేయమంటారు? మీకు తెలుసు, మళ్ళీ మేము ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పాలు కావాలా, పళ్ళు కావాలా, పాలు పళ్ళు తోటి పడుతు పిల్ల కావాలా, చిందులయ్యాలి పాలు పళ్ళు తోటి పడుతు పిల్ల కావాలా, చిందులయ్యాలి గొంతు పెట్టాలి, దాచుకున్న అందాలు దోచి పెట్టాలి. నేరులా కాలంలో ఏమీ ప్లేట్లు లేబట్టి సరిపోయింది, కానీ ప్రసాదం లేకపోతే ఎత్తడు అయిపోయిందండి. ఇంకా వేస్తున్నాను, తీసుకోండి. వేసుకోండి. 10 చిన్నగా 35 ఆయన ఇష్టం. 75 ఏమి లెక్కలు? 95 100. 100. ఏమండి? ఏమండి? ఇంతేనా, ఇంకేమన్నాయా? ప్రస్తుతానికి ఇంతే. మీరు వస్తూ ఒక జేబులో పెట్టుకుంటారా? ఒక జేబులో పెట్టుకుంటారా? అంటే ఈ మధ్య బస్సులో ప్రయాణం చేశాం. అయితే ఆ మూట అనుకొని ఏ మూట కొట్టేసాం, మూట కొట్టేశారా? అందుకు మూటలు తీసేసాం. బావగారు ఓయ్, ఎంత సార్ కింద? ఐ లవ్ యూ రా. ఎంత చక్కగా బావగారు. ఏం వద్దులే, అన్ని జారిపోయినా అది ఇదని. లవ్ యూ అట, లవ్ యూ. చూడండి, అలా కింద పడేసారేమిటి? ఎంత అవి? ఎంత? 100. 100 నీ బొందా? ఆ శ్రీ మహాలక్ష్మిని అలా కింద పడేసారేమిటి? చివరికి మీ గతి ఏమవుతుందో తెలుసా? అట్లో పెసరట్లు, అట్లో పెసరట్లు, అమ్మ అట్లో పెసరట్లు, అట్లో పెసరట్లు అంటూ వీధి వీధి తిరుగుతూ అడుక్కోవాల్సి వస్తుంది. ఏమండి పెసరట్లే అమ్ముకుంటాను, భారతదేశానికి ప్రధానమంత్రిని అవుతాను. మీకేం నమస్కారం అండి. ప్రధానమంత్రి గారు. నమస్కారం. క్యా మిత్రో, క్యా బాత్ హై బోలు. కాస్త మమ్మల్ని పట్టించుకోండి. పట్టించుకోవడానికి పెట్టించుకోవడానికి వచ్చినప్పటి నుంచి పాటల మీద పాటలే. ఇంకా తల్లి మీ అమ్మ మొన్న రాలేదు. ఎన్ని పాటలు ఉన్నాయండి మీ వాయిస్లోను? ఓ ఈ బాబు ఆల్ ఇండియా రేడియోకి కూడా ఎఫ్ఎం రేడియోకి ఏమండి, ఏది చేసినా మీకోసమేగా. ఏమండి ఇప్పుడే లైన్లోకి వస్తున్నాయి. ఏమి లేదండి, నీవు నా పక్కనుంటే
పోతే పోనీయండి ఎదవ సొమ్ములు. ఏమి సుఖము అట్టే రొట్టె ముక్కే. కన్నులలో నా అబ్బా ఏమి కళ్ళండి. ఏం కాదండి. కలర్ ఏం నలుపు మాత్రం కలర్ కాదండి. నేనేమన్నానండి? నలుపే అతి వలుపు. ముందు మా ఇద్దరిని కలుపు. కలపడానికి ఎన్నో 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 కిరణాలు మెరిచాయి నువ్వు నా పక్క నుండి ఆయి నీవు లేకుంటే చీకటి రేయి. కన్నులలో నా ఎన్నో ఎన్నో నా పక్క నుండి దేని మీదకి ఎక్కు. ఎందుకు ఎక్కించుకుంటా. ఎక్కించుకుంటావా? వస్తే ఎంతకైనా షంటింగ్ ఇంజిన్ లా తగులుకున్నావు. నాకు డబ్బులు ఇస్తే నేను పోతా. మనిషి కనబడటం పైన వెనకాల ఎక్కిపోతుందండి. బావా నేను దేనికోసం వచ్చానే? బావా ఓయ్ కోబా, డబ్బులు డబ్బులు లేవే. లేనప్పుడు ఎందుకు వచ్చా? వస్తే నీ అమ్మ కడుపు మాట. ఫోన్ పే కూడా డబ్బులే, పేటిఎం డబ్బులే, గొల్లగొల్ల పేలోను డబ్బులే, గుల్ల గుల్ల పే నా కాడ లేదు బావా. గూగుల్ పే. పేనా? ఏంటి అందులో వేస్తానని చెప్పండి మొండని. ఎందులో వేస్తారు? అదే గూగుల్ పే. అందులో వేస్తారా? అందులో వేసేస్తే మీకు వచ్చేస్తాడు. కింగ్ అని ఉంటుంది. డబ్బులు పడిపోయిన సుబ్బారాయుడు డబ్బులు 10,000, సుబ్బారాయుడు డబ్బులు 5,000 అని పడతాయి. అయితే ఆ. నాకు ఒక ముద్దు పెట్టండి, వెళ్ళిపోతా. ముద్ద ఎక్కడ? ఇక్కడ అక్కడ ఎవడైనా పెడతాడు. డిఫరెంట్గా ఉండాలి చెప్పండి, ఏదో ఒక మంచి పోజులోను. పోనీ మమ్మల్ని పెట్టమంటారా మీకు? ఓయ్ బాబోయ్, ఇది ఎంకరేజ్మెంట్ అంటే. అయితే అమ్మని పిలుచుకొస్తా ఇప్పుడే. పెట్టించుకోవడం కాదు, పెట్టాలా. అదే అమ్మ వచ్చి పెట్టింది నీకు. అమ్మ నోరు తెరిచింది అనుకో, ఒంగోలు బస్ స్టాండ్ అంత ఉంటుంది. ఇప్పుడు ఎక్స్టెన్షన్ కూడా ఏమండి ఓయ్ పెట్టమంటారు, తెస్తానంటే వద్దంటారు. మీ సావు మీరు చావండి. పోండి, నేను పోతున్నా. ఎక్కువసేపు నిలబడదండి, పని అయిపోతే పోతుందండి. ఏసీ డబ్బులు ఎవడు తెస్తాడు? నేనున్నాను కదండి, ఆ, ఆ. తీసి చేతికి ఇవ్వండి. ఆ మొక్క వేసేటప్పుడు ఉండాలి. ఎయ్యి మండపం మీ వంతే, తీసే మండపం మీ వంతే. ఏడు అంటే ఏత్తాం కానీ తీయడం అంత త్వరగా అవ్వదండి. ఎందుకనండి? మాకు ముందుకు బెండింగ్ కష్టం. ఏమో మాకు పరిస్థితులు మాకుంటాయి. మీరు తీస్తారా? మా అమ్మని పిలవమంటారు. వద్దు, మీ అమ్మని వద్దండి. ఇంత సున్నితంగా చెప్పిన తర్వాత మళ్ళీ మీ అమ్మమ్మ ఎందుకు వస్తుందండి ఇక్కడికి? ఏమండి ఓయ్ మీకు మీకు బరెస్ట్ అయిందండి. అవడానికి అవకాశం లేదండి. అయితే బావుకి దయ ఇలా రా, లోపలికి వెళ్ళి సూది దారం తీసుకొని రా. ఎందుకు? మాకు బరస్ట్ అయితే పర్వాలేదు, మీకు బరస్ట్ అయితే పెద్ద వరస్ట్. మాకేమి కాదు. మా అమ్మ దగ్గర చాలా పొడుగుతుందండి. గడ్డపారా ఆ? గడ్డపారా. గడ్డపారా, ముందు నువ్వు తవ్వించుకో. ఎందుకు? చూడండి, ఆ. మాకేమి చినగవు ఏమి కావు. చూడండి ఎంత విశాలంగా ఉన్నావు. విశాలంగా ఏసీలు అలాగే ఉంటాయండి. చల్లగా కింద నుంచి పైపోడు పెట్టాలి మీకు. సరే కానీ ఏమండి అక్క, ఆయన గోల ఏందో చూడవే. నువ్వు ఒక దానివి. శ్రీరామచంద్ర నారాయణ ఎన్ని కష్టాలు వచ్చాయి నాయన. శ్రీరామచంద్ర నారాయణ ఎన్ని కష్టాలు వచ్చాయి నాయన. అయ్యో శ్రీరామచంద్ర నారాయణ ఎన్ని కష్టాలు వచ్చాయిరా నాయన. ఎన్ని కష్టాలు ఎన్ని కష్టాలు వచ్చాయి నాయన. చిల్లరై లోపల ఉన్నాయండి. అయ్యో బయట ఏమిటి ఎత్తినందుకు కూలి తీసుకుంటున్నారా ఏమిటి? ఇవ్వండి ఇవ్వండి. చెల్లి అమ్మా తల చెదిరిపోయింది. బావగారు తలదు అమ్మ. ఇవ్వండి అన్నాలి. ఇవ్వండి ఇవ్వండి. మీ అమ్మమ్మ కూడా దాచిపెట్టిన డబ్బులే ఇవ్వండి ఇవ్వండి. ఇవ్వరా? నాకు ముందుకే కానీ పై వెనక్కి ఉండదు. ఇవ్వరా? ఆ? ఇవ్వరా? ఇది బాగుంది వాయిస్. ఏది మళ్ళాను? ఇవ్వరా ఏంటి డబ్బులు? ఏమండి? అబ్బా ఏం వాయిస్తున్నారు. ఏమండి ఓయ్ ఈ పాటి దానికి నా మిడిచి పాటు మరి లేకపోతే ఆ బాడుకో భవానీ శంకరం గారి కోసమా? అట్టే మాట్లాడితే ఏం పళ్ళు రాదు. మాట్లాడుతున్నావ్? ఏమనుకుంటున్నావు? నీ పౌరుషం పుట్టుకొచ్చింది. మా బావగారు ఆడు అరిగిపోయిన టైరు ఏమీ లేదు అక్కడ. మరి మీరు? నేను ఇంకా అరుగుతున్నాను. మొదటి నుంచి అరుగుతున్నాను. ఏమున్నాయండి తీసుకొచ్చాను. ఎలాంటి వేసుకొని వచ్చేవానండి. ఏమీ లేదు ఇక్కడ. పైన ఒకటి కిందన ఒకటి. అవి కూడా ఉండవు. వెళ్ళేలోపు ఆ? వెళ్ళేలోపు అవి కూడా ఉండవు.
ఉండకపోతే మరీ మంచి. అయినా ఈరోజు ఏదో ఒకటి చేసి పంపించండి. ఏం చేయమంటారు? మీకు తెలుసు ఎక్స్పీరియన్స్. అమ్మ చెప్ప ఏంటి షో ఆ? షో ఎక్కడే ఇచ్చారే? షో షో అంటుంది. ఏమండి, ఈరోజు వెళ్ళేలోపు ఏదో ఒకటి చెయ్యండి. ఏం చేయమంటారు? మీకు అసలు విషయం చెప్పలేదు కదా. ఏమిటండి? మా నాన్న ఏంటి బావా? వెనకాలేంటి సరిపోయింది అంటున్నాడు అతను. మా అమ్మకి సాలలేదంట. లోపల ఒక వ్యాపారం జరుగుతుందండి. అంటే డబల్ థియేటర్లు ఉన్నాయండి. ఆ థియేటర్ పనిచేస్తుందా? ఆ థియేటర్ మామూలు థియేటర్ కాదు, టూరింగ్ టాకీస్. ఎంతమంది అయినా ఉంటారు అక్కడ. ఎవరో ఇందాక ఒక అతను చూశానండి. గురుగారు ఉన్నారా? ఆవిడ అక్కడే ఉందండి గొడవలో. సుబ్బులు బావగారు అని మళ్ళీ సుబ్బులు కబ్బులు అంటే కాదండి, మిమ్మల్ని ఏదో చేయమని అడిగారు. ఏదో ఒకటి చేసి పంపించండి. నేను చేస్తాను బావా. నా కర్మ కాకపోతే గోదావరికి టికెట్ తీసుకున్నానండి. పలాస ప్యాసింజర్ ఎక్కమంటున్నాను. అసలుకి చెయ్యమని అడుగుతారు, చేస్తానన్న వాళ్ళని చెయ్యనీరు. ఏమిటా గుసగుసలో? ఏమండి, ఊర్లో నా మీద చాలా బ్యాడ్ టాక్ ఉంది. ఏమిటో అది? ఏంటి వీళ్ళు ఇల్లు వదలటం లేదు, సుబ్బారాయుడు రావడం డబ్బులన్నీ తగలేసుకుంటున్నాడు, ఏమైనా అయిందా లేదా అంటున్నారండి. దానికి ఏమైనా సాక్ష్యం చెప్పాలి కదా అవతలకి. అందుకని మమ్మల్ని ఏం చేయమంటారు? మీకు తెలుసు కదా, ఏదో ఒకటి తెలుసు కదండి. చేసి పంపిస్తే ఇంక నాకు వాటర్ ఫుల్ అయిపోద్దండి. సుబ్బులు చింతలు సుబ్బులు ఇక్కడ లవ్ అవుతుంది మళ్ళీ అనండి. సుబ్బులు చింతలు అబ్బా అబ్బా ఎంత తీయని గంటలు గంతల గంటలు గంతల వెనకాల బొంతలు. ఏమండి చెప్పండి. సువి 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 చూడరా ఓహో, ఏమవుతుంది? తాషాణం మూత. తాషాణం మూత. తాషాఢం మూత అంటే ఏంటండి? తాషాఢం మూత గురించి తెలియదా? తెలియదండి. డూ యు నో తాషాఢం మూత అంటే ఏంటండి? తాషాఢం మూత అంటే తెలీదా? తెలియదు, చెప్పరా? నాకు తెలీదు. అవునా? మరి లోపల కింద మీద అన్నారు. మీరు పైన ఉంటారు, కింద ఉంటారా? పైనే ఉంటాను. పైన ఉండకూడదండి. ఏమి? అయ్యో, ఉండకూడదండి. ఏముందుకు ఉండకూడదు? అబ్బా, నా మాట. నేను పైన ఉండాల్సిందే. అది కాదండి, నేను పైన ఉండాల్సిందే. మీకు ఎలా చెప్పాలండి? నోటితో చెప్పండి. పైన అయితేనే బాగుంటుందండి. పై బెర్త్ అయితేనే బాగుంటుంది.
ఎవరితో సంబంధం ఉండదు. కింద పెడతాను ప్రతి కూడా వచ్చి కుదరండి తెల్లవారిపోయింది కూర్చోవాలి అంటాడు. పైనే కరెక్ట్. మీది అంతేనా? మీది పైనే. పైన అంటే ఏంటో తెలుసా? ఆ? శంకుది గంట కొట్టడమే. ఆ? ఏదో కొట్టినవాడిని పర్వాలేదు. అక్కడ కూడా మీరు ఏంటి అంతసేపా? గంట సేపే. పైన కూడా గంట సేపా? కాదు ఆ? పైన ఉన్నటువంటి ఆ.